ఏకలవ్యుడి బొటనవేలు ఎందుకు తీసుకున్నాడు? ద్రోణాచార్యుడు కుల వివక్షతో ఏకలవ్యుడి బొటనవేలు తీసుకున్నాడు. ఒక కుక్క వెళ్తే ఏకలవ్యుడు ఆ కుక్కను చూసి 7 బాణాలతో దాని నోటిని పూర్తిగా మూసేశాడు. అందరికీ నమస్కారం. ధర్మ సంవాదం యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఏకలవ్యుడి బొటనవేలు ఎందుకు తీసుకున్నాడు? ద్రోణాచార్యుడు అన్యాయం చేశాడా? ధర్మ సూక్ష్మం ఏమిటి అనే విషయాల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నేటి కాలంలో మహాభారతంలోని ఏకలవ్యుడి కథను చాలామంది ఒకే కోణంలో చెప్తూ ఉంటారు. ద్రోణాచార్యుడు కుల వివక్షతో ఏకలవ్యుడి బొటనవేలు తీసుకున్నాడు, అర్జునుడికి నేర్పించాడు కాబట్టి అర్జునుడి కోసం అన్యాయం చేశాడు అని అంటుంటారు. కానీ నిజంగా మహాభారతం ఏం చెప్తుంది? ఏకలవ్యుడు ఎవరు? అతను చేసిన తప్పులు ఏమిటి? ఈ విషయాల గురించి ఎవరు మాట్లాడరు. కానీ ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్రోణాచార్యుడు చేసిన పని వెనక ఉన్న సూక్ష్మ ధర్మం ఏమిటి? మహాభారతం ప్రమాణాలతో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏకలవ్యుడు ఎవరు? ఏకలవ్యుడు నిషాధరాజు హిరణ్యధనస్సు యొక్క కుమారుడు. అతను ఒక రాజకుమారుడు, పేదవాడైతే కాదు. ధనుర్విద్య నేర్చుకోవాలని ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చాడు. కానీ ద్రోణాచార్యుడు హస్తినాపుర రాజకుమారులకు గురువుగా నియమింపబడ్డాడు. అంటే వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళు శాలరీ ఇచ్చే గురువుని పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన పని ఆయన చేయాలి. అందువల్ల ఆయనకు కుదరలా. ఆయనకు ఒక ప్రత్యేక బాధ్యత ఉంది. అందువల్ల ఏకలవ్యుడిని శిష్యుడిగా స్వీకరించలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ద్రోణాచార్యుడు నిషాదుడు కాబట్టి నేర్పను అని ఎక్కడా మహాభారతంలో అయితే చెప్పలేదు. అసలు ఏకలవ్యుడు చేసిన తప్పులేంటో తెలుసుకున్నాం. ఏకలవ్యుడు చేసిన మొట్టమొదటి తప్పు, ద్రోణాచార్యుడు తనని శిష్యుడిగా అంగీకరించకపోయినా మట్టితో ద్రోణాచార్యుడి విగ్రహం తయారు చేసి ఆయన అనుమతి లేకుండానే నేను ద్రోణాచార్యుడి శిష్యుడిని అని ప్రకటించుకున్నాడు. అలా గురువు చెప్పకుండా మనం ప్రకటించుకోవచ్చా ఇతను నా గురువు అని? రేపు మనం ఏదైనా తప్పు చేస్తే ఆ గురువు మీదకి కదా వస్తుంది. ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. ఇది గురువు అనుమతి లేకుండా గురువు పేరును ఉపయోగించడం, ఇది నిజమైన గురునిందంటే ఇది ధర్మశాస్త్ర దృష్ట్యా సరైనది కాదు. ఇక రెండవ తప్పు ఏంటో చూద్దాం. రెండవ తప్పు, వేట కుక్కను నోరును బాణాలతో మోయటం. మహాభారతం ఆది పర్వం ప్రకారం పాండవులు వీళ్ళంతా వెళ్ళినప్పుడు, వేటకు వెళ్ళినప్పుడు అడవిలోకి వారితో పాటు కుక్కలను తీసుకొని వెళ్తారు కదా. అందులో ఒక కుక్క వెళ్తే ఏకలవ్యుడు ఆ కుక్కను చూసి 7 బాణాలతో దాని నోటిని పూర్తిగా మూసేసాడు. అంటే నోరు తెరవకుండా చేశాడనమాట. ఇది అతని అసాధారణ నైపుణ్యాన్ని చూపించిన అహింస మరియు ధర్మం, దయాభావం దృష్ట్యా ఇది క్రూరమైన చర్య. అవునంటారా కాదంటారా? కుక్కకి నోరుకి 7 బాణాలు వేసి కుక్క నోరు తెరవకుండా చేయటం అనేది తప్ప కాదు, మనం ఆలోచించుకోవాలి. ఇకపోతే మూడో తప్పు, గురువును అబద్ధంగా ప్రకటించడం. ద్రోణాచార్యుడు అడిగినప్పుడు ఏకలవ్యుడు నేను మీ శిష్యుడిని అని చెప్పాడు. వాస్తవానికి ద్రోణాచార్యుడు అతనికి విద్య బోధించలేదు. అంటే ఆయన గురువు పేరును, గురుత్వాన్ని అనుమతి లేకుండా ఉపయోగించాడు. మధ్యలో ఇంకొకటి ఉంది, అది అర్జునుడికి ఇచ్చిన మాట. ద్రోణాచార్యుడు ముందుగానే అర్జునుడికి ఇలా మాట ఇచ్చాడు. ఏమనంటే, నిన్ను ప్రపంచంలోనే గొప్ప ధనుర్ధారిగా చేస్తాను. అందువల్ల తన వాగ్దానాన్ని కాపాడుకోవటం గురువుగా ఆయన యొక్క ధర్మం. సత్యం వద అని చెప్పి తైత్తరీయోపనిషత్ మనకి బోధిస్తూ ఉంది. ముందు మనం మాట్లాడే మాట ఏదైతే ఉందో అది సత్యంగా ఉండాలి అని చెప్తుంది. అలాగే ద్రోణాచార్యుడు ఇచ్చిన మాట కోసం అర్జునుడి వైపు మాట్లాడాల్సి వచ్చింది. బొటనవేలు ఎందుకు అడిగాడు? ద్రోణాచార్యుడు నీవు నన్ను గురువుగా అంగీకరిస్తున్నావా అని అడిగాడు, గురువుగా భావిస్తున్నావా అని అడిగాడు. ఏకలవ్యుడు అవును అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ద్రోణాచార్యుడు
అయితే గురుదక్షిణగా బొటన వేలు అడిగాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ద్రోణాచార్యుడు బలవంతంగా తీసుకోలేదు. ఏకలవ్యుడే తన ఇష్టంతో ఇచ్చాడు. అతను గురుభక్తితో సమర్పించాడు. సూక్ష్మ ధర్మం ఏమిటి ఇందులో అని అనుకుంటే, ఇందులో ఉన్న సూక్ష్మ ధర్మం ఏమిటో చూడండి. ఈ కథలో ఒక గొప్ప ధర్మ సూక్ష్మం దాగి ఉంది. విద్యకు అర్హతతో పాటు నియంత్రణ కూడా అవసరం. అధిక శక్తి ఉన్న వ్యక్తి ధర్మబద్ధంగా ఉండాలి. మహాభారతంలో తర్వాత ఏకలవ్యుడు జరాసంధుని పక్షంలో చేరుతాడు. మరి జరాసంధుడు రాక్షసుడు కదా, రాక్షసుల వైపు ఎందుకు వెళ్ళాడు? అదే బొటనవేలు లేకుండానే రాక్షసుల వైపు ఉంటే అలా ఉందంటే, బొటనవేలు ఉన్నప్పుడు రాక్షసుల వైపు ఉంటే బాణప్రయోగం వల్ల ఎంతమంది ధర్మపరుల్ని అతను చంపేవాడు? అతని చేతుల్లో ఎంతమంది ధర్మపరులు హతమయ్యేవాళ్ళు? అంటే అతని శక్తి ధర్మరక్షణకు కాకుండా అధర్మం పక్షానికి వెళ్ళింది. మహాభారతం చెప్పే సందేశం, ఈ కథలో విలన్ ఎవరూ లేరు. ద్రోణాచార్యుడు తన వాగ్దానాన్ని కాపాడాడు, తను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఏకలవ్యుడు గురుభక్తిని చూపించాడు. కానీ గురువు అనుమతి లేకుండా శిష్యత్వం ప్రకటించడం, శక్తిని ప్రదర్శించడంలో కరుణ లేకపోవడం వంటి అంశాలు కూడా కనిపిస్తాయి. అందుకే మహాభారతం మనకు చెప్పేది ధర్మస్య తత్వం నిహితం గుహాయాం. అంటే అర్థం ఏమిటంటే ధర్మం యొక్క అసలు స్వరూపం చాలా సూక్ష్మమైనది, పైకి కనిపించినంత సులభం కాదు. ఇది తెలుసుకోవాలి మనం. కాబట్టి ఏకలవ్యుడి బొటనవేలు తీసుకోవడం కుల వివక్ష అనే దానికి సంబంధం లేదు. గురు శిష్య సంబంధం, వాగ్దాన పాలన, విద్యకు అర్హత, శక్తి వినియోగం, సూక్ష్మధర్మం వంటి అనేక అంశాలతో కూడిన గాఢమైన మహాభారత ఘట్టం ఇది. అంతేగాని మనకేదో తెలుసని మనం ఒక కోణంలో మహాభారతాన్ని చూడకూడదు. ఎందుకంటే వ్యాస మహర్షి రచించిన ఈ ఇతిహాసం మనకు ఇదే తెలుపుతుంది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? ద్రోణాచార్యుడు అన్యాయం చేశాడని మీరు అనుకుంటున్నారా, లేక ఇందులో సూక్ష్మ ధర్మం ఉందని భావిస్తున్నారా? కామెంట్లో తెలియజేయండి. ధర్మ సంబంధిత మరిన్ని విషయాల కోసం మన ధర్మ సంవాదం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.